ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు పేతురుతో ఒక మాట చెప్పి ఉన్నాడు. పేతురుతో ప్రభు అన్నాడు, నీవు పేతురువు అనగా నీవు రాయివి. ఈ రాయి అనే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనగా పునాదిగా తన యొక్క సాక్ష్యమును ప్రభు వాడుతూ ఉన్నాడు. ఈ బండ మీద విడుదల చెంది విమోచించబడిన ఆత్మ పేతురు ఆత్మ, ప్రభు కొరకు ప్రాణ త్యాగము చేసిన ఆత్మ పేతురు ఆత్మ, ప్రభు కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసి సువార్తీకరణ చేసిన వాడుగా, మహత్కార్యములు చేసి ప్రభును రుజువు చేసిన వాడుగా ఉన్నాడు పేతురు. ఆయన యొక్క సాక్ష్యము. హల్లెలూయా. అందువల్ల ప్రభు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళము యొక్క ద్వారములు నిలువ నేరవు. పాతాళ ద్వారాలు ఆ యొక్క తాళపు చెవి కలిగిన వాడుగా పేతురు ఏ తాళం చేతోనైతే ఆ యొక్క చేతిలో ఉన్న తాళం చేత్తో దేన్నైతే తీస్తాడో అక్కడ తెరవబడుతుంది, ఆ పరలోకము తెరవబడుతుంది. ఇక ఎవరు కూడా దానిని మూయలేరు. తెరవబడుటకై తన చేతిలో అనగా పేతురు చేతిలో తాళపు చెవు ప్రభు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తెరవబడిన ఆ యొక్క తలుపులు, పరలోకపు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. ఇంకా చేర్చబడవలసిన వారు ఇంకా ఉన్నారు. ఇంకా అనేకులు చేర్చవలసిన వారంగా మనము బాధ్యతగా పని చేయవలసిన వారంగా ఉన్నాము. పరలోకపు